మనందరి అతిక్రమములన్నిటినీ కూడా తన మీద వేసుకొని, అది కూడా బలవంతంగా కాదు, హార్ట్ఫుల్గా, హృదయపూర్వకంగా. మీరు యోహాను సువార్త 10లో చూడగలిగితే, నా ప్రాణము నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నానో దాన్ని తిరిగి తీసుకున్నటకు నాకు అధికారం కలదన్నాడు యేసయ్య. అనేక చోట్ల ఈ మాట మాట్లాడాడు. నా ప్రాణము నేను పెడుతున్నాను, నా అంతటా నేనే నా ఇష్టపూర్తిగా పెడుతున్నాను అన్నాడు. ఎందుకయ్యా నువ్వు ప్రాణం పెట్టాల్సి వచ్చిందంటే, మరి నా బిడ్డలు తప్పు చేశారు, పాపాలు చేశారు. ఈ పాపాల వల్ల వాళ్ళకి నరకం వస్తుంది. ఆ నరకం నుండి వాళ్ళు తప్పించబడాలంటే వాళ్ళ దోషాలు నేను వేసుకొని మొయ్యాలి. వాళ్ళ చేతులతో చేసిన పాపానికి నా చేతులు, కాళ్ళతో నడిచిన చెడు నడతకు నా పాదాలు, తప్పుడు ఆలోచనలకు నా తల, సర్వ శరీరంతో చేసిన పాతకాలకు నా దేహము, వారు చేసిన పంచమహాపాతకాలకు పంచ గాయాలు, చేతిలో 2, కాళ్ళలో 2, ప్రక్కడొక్కలో 1, 5. ఈ విధంగా నా బిడ్డల పాపములన్నిటినీ కూడా నా దేహం మీద వేసుకొని నేనే వారి పాపములకు పరిహారంగా రక్తము చిందించాలని ఫిక్స్ అయ్యాడు. అలా ఫిక్స్ అయి 2000 సంవత్సరాలకు పైచిలుకు కాలము క్రితము ఆయన కన్య మరియ గర్భాన సృష్టిని నిర్మించిన నిర్మాణకుడే పసిబాలకుడై ఉదయించాడు. వీచే గాలి స్వాగతమనియే, వెలిగే తారా సందడి చేసే. వీచే గాలి స్వాగతమనియే, వెలిగే తారా సందడి చేసే. ఇన్ని నాళ్ళ నిరీక్షణ ఫలించగా, ఇన్ని నాళ్ళ నిరీక్షణ ఫలించగా, శ్రీయేసుడైలలోన ఉదయించగా, శ్రీయేసుడైలలోన ఉదయించగా. సర్వోన్నతమైన స్థలములలో దేవునికే మహిమ కలుగునుగాక. సర్వోన్నతమైన స్థలములలో దేవునికే మహిమ కలుగునుగాక. దేవునికే ఘనత కలుగునుగాక, దేవునికే ఘనత కలుగునుగాక. వీచే గాలి స్వాగతమని, వెలిగే తారా సందడి చేసి. అంబస్య పారే భువనస్య మధ్యే, నాకస్య పృష్ఠే మహతో మహీయాన్. అంబస్యనస్య మధ్యే, నాకస్య పృష్ఠే మహతో మహీయాన్. శుక్రేణ జ్యోతిర్గుంక్షి సామను ప్రవిష్టః, ప్రజాపతిశ్చరతి గర్భే అంతః. ప్రజాపతిశ్చరతి గర్భే అంతః. అర్థం, సృష్టికర్తయైన వాడు సృష్టిగా మారే, కాలమే లేనివాడు కాలము చేరే. సృష్టికర్తయైన వాడు సృష్టిగా మారే, కాలమే లేనివాడు కాలము చేరి. దేవుడై ఉన్నవాడు మనిషిగా మారే, దేవుడై ఉన్నవాడు మనిషిగా మారే. మాతృగర్భమందు చేరి ఆటలు ఆడే, మాతృగర్భమందు చేరి ఆటలు ఆడే, ఆటలు ఆడే. వీచే గాలి స్వాగతమనియే, వెలిగే తారా సందడి చేసే. వీచే గాలి స్వాగతమనియే, వెలిగే తారా సందడి చేసే. ఇన్ని నాళ్ళ నిరీక్షణ ఫలించగా, ఇన్ని నాళ్ళ నిరీక్షణ ఫలించగా, శ్రీయేసుడైలలోన ఉదయించగా, శ్రీయేసుడైలలోన ఉదయించే. దేవునికి మహిమ.
ఇక ఏం నిర్ణయించాడంటే పాపులైన మానవ జాతి విమోచనార్థమై నేనే మనిషిగా పుడతాను. ఏం దేవుడిగా ఉంటే ప్రాణం పెట్టచ్చు అంటే దేవుడిగా ఉంటే చచ్చిపోవద్దు కాదు. ఎవడన్నా నీటి తెచ్చి పొడిచాడు అందుకు ఊరుకోరా అంటాడు. ఎందుకంటే దేవుడికి చావు లేదు కనుక. దేవునికి స్తోత్రం కలుగునుగా. అర్థమైందా? కత్తి తెచ్చి పొడిచాడు అనుకో, ఏం చేస్తున్నావురా పోరా పక్క అంటాడు. ఎట్లా చచ్చిపోతాడండి? కుదరదు. ఆయన దేవుడుగా ఉంటే రెండు కుదరవు. పూర్తి మహిమతో ఉంటే రెండు కుదరవు. నంబర్ 1, ఆయన ప్రాణం పెట్టడానికి కుదరదు. నంబర్ 2, అసలు ఈ భూమి ఆయన్ని మోపదు. ఎందుకో తెలుసా? ఈ విశాల విశ్వాన్ని కలిగి ఉన్నటువంటి ఈ ఆకాశం ఉంది చూశారు, ఈ ఆకాశాన్ని గురించి కొంచెం స్టడీ చేస్తే ఎంత పెద్దదో మనకు అర్థమైతే మైండ్ పోయిద్ది. గ్రహాలు, గ్రహ మండలాలు, సౌర కుటుంబాలు, నక్షత్రాలు, నక్షత్ర కుటుంబాలు, నక్షత్ర మండలాలు, పాలపుంతలు, గెలాక్సీలు, ఏమండి ఇవన్నీ ఒకదానికొకటి లెక్కేసుకుంటూ పోతే మనం లెక్క పెట్టలేనంత విశాలమైనటువంటి విశ్వము ఇదంతా కూడా ఈ ఆకాశంలో మనకు పైన కనపడుతుంది. మళ్ళీ మన కింద కూడా ప్రపంచం పాతాళం ఉంది, మన పైన విశాల విశ్వం ఉంది. ఇంత పెద్ద విశాల విశ్వాన్ని నిర్మించినటువంటి నిర్మాణకుడు దేవుడు ఇంత పెద్ద ఆకాశాన్ని జాన్తో గొలిచాడని ఉంది. ఇంత పెద్ద విశ్వాన్ని కలిగి ఉన్న ఆకాశాన్ని జాన్తో గొలవటం ఏందండి? అసలు ఆ జాన్ ఎంత ఉంటుంది? ఇంత పెద్ద విశాల విశ్వంలో ఈ భూమి ఎంత? సూర్యుడితో పోల్చుకుంటే, ఇప్పుడు మనకి ఎండ వస్తుందిగా సూర్యుడు, ఆ సూర్యుడితో పోల్చుకుంటే భూమి చాలా చిన్నది. ఈ భూమి కంటే చాలా రెట్లు పెద్ద సూర్యుడు. అలాంటి ఈ భూమి, ఆ సూర్యుడు, అలాంటి నక్షత్రాలు, కోటాను కోట్లు, నక్షత్ర కుటుంబాలు, మండలాలు, గెలాక్సీలు, పాలపుంతలు కుప్పలు కుప్పలు ఉన్నాయి, లెక్క పెట్టలేనన్ను ఉన్నాయి. ఇన్నిటిని నిర్మించినవాడు ఎంత పెద్దోడై ఉంటాడు ఊహించండి. ఇంత పెద్దవాడి దీనిలో ఎట్టబడతాడండి? ఇప్పుడు నా షర్టుకి గుండె ఎంత ఉంది? ఈ గుండెలోకి నేను రాగలనా? ఇంత పెద్ద పర్సనాలిటీ గుండెలో పట్టిద్దా? పట్టదు. మరి పట్టాలంటే ఏం చేయాలి? గుండె కంటే తక్కువ స్థాయి పరిమాణానికి నేను మార్పు చెందాలి. అలాగున ఈ భూమి మీదకి ఆయన ప్రవేశించడానికి సృష్టికర్త. మరి ఆయన అంత పెద్దోడు జాన్తో కొలిచాడంటే చూడండి, అంత పెద్దోడు అణువంత రూపాన్ని దాల్చి కన్యమరియ గర్భాన చేరడానికి ఇష్టపడ్డాడు. దీన్ని కూడా ఒక పాటలో పాడుకున్నా, పరిశుద్ధాత్మ ప్రేరణలో. ఆకాశ మహాకాశములే పట్టజాలని దేవుడవు, అణువంతా రూపుదాల్చి కన్య గర్భము చేరావు. ఆకాశ మహాకాశములే పట్టజాలని దేవుడవు, అణువంతా రూపుదాల్చి కన్య గర్భము చేరావు. లోకాలే ఏలేటి నీవు పసికూనై ఒడి చేరినావు. లోకాలే ఏలేటి నీవు పసికూనై ఒడి చేరినావు. ఊహకు అందదు నీ వింత త్యాగం, త్యాగం ఎంత చిత్రమో, ఏమి చోద్యమో, ఎంత చిత్రమో, ఏమి చోద్యమో. యేసయ్యా నీ జననం ఎంత చిత్రమో, యేసయ్యా నీ ఆగమనం ఎంత చోద్యమో, ఎంత చిత్రమో. ప్రైజ్ ద లార్డ్. గట్టిగా చెప్పాలి. ఏమి ఇష్టపడ్డాడండి? అందరి పాపాలు మోయటానికి ఇప్పుడు మనిషిగా భూమి మీదకి రావడానికి ఇష్టపడ్డాడు. యేసు అను మాటకి రక్షకుడని అర్థం. ఎందుకు వచ్చాడు? అసలు వచ్చింది రక్షించడానికి వచ్చాడు. పాపం యొక్క శక్తి నుండి విడిపించడానికి, చేసిన పాపముల నిమిత్తం పరిహారంగా తన ప్రాణమును క్రయధనంగా చెల్లించడానికి వచ్చాడండి. ఇలాగూ పరమాత్ముడే ఇదిగో ఈ పశువు వలె మన పాపాల కొరకు భూమి మీదకి వచ్చి మన కోసం యజ్ఞం కాకపోతే మనకు రక్షణ లేదన్న సంగతి ఋగ్వేదం
10వ మండలం 9వ సూక్తం పురుష సూక్తం అందులో స్పష్టంగా చెప్పాడు. ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు చదువుకోవచ్చు, వేదాలు అందుబాటులో ఉన్నాయి. లేదంటే టీకా తాత్పర్య సహితం ఋగ్వేదంలో పురుష సూక్తం అనే ఆ భాగం వరకు ప్రింట్ చేశారు. అది దొరికిద్ది. పురుష సూక్తం అంటే ఇస్తారు, తెచ్చి దానిలో ఆ శ్లోకము లేదా మంత్రము దాని యొక్క తాత్పర్య 2 రాస్తాడు. చక్కగా చదువుకోవచ్చు. నేను తెచ్చుకున్నాను, చదివాను, అందుకే చెప్తున్నాను నేను. అందులో చెప్పాడు, సృష్టికర్త బలి ఇవ్వబడే హోమ పశువుగా చేయబడ్డాడు. పరమాత్ముడు తనను ఆహుతి చేసుకోవడానికి ఇష్టపడ్డాడు. ఇదేందండి, దేవుడు బలవుతాడని బైబిల్లో కదా ఉంది, పురుష సూక్తంలో ఉంది ఏంది? అసలు దీనికి దానికి సంబంధం లేదు కదా. అంటే ఈ పుస్తకానికి ఆ పుస్తకానికి సంబంధం లేకపోవచ్చు, కానీ ఈ మనుషులందరినీ సృష్టించిన దేవుడైతే ఒకడే కదా. కాబట్టి అందరితో ఆయనకి సంబంధం ఉంది. అర్థమైందా? మనకి ఇప్పుడు ఇశ్రాయేలీలకి మనకు సంబంధం లేకపోవచ్చు, వాళ్ళదొక దేశం మనదొక దేశం, కానీ అన్ని దేశాలలో ఉన్న వ్యక్తుల్ని సృష్టించిన దేవుడికి అందరితో సంబంధం ఉంది. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. అపోస్తల కార్యములు 10వ అధ్యాయం 34. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరించును. కాబట్టి ప్రతి జనములోనూ మంచి మనస్సాక్షి కలిగి సత్యమును ప్రేమించి వెంబడించేటువంటి భక్తిపరులైన వ్యక్తులకు దేవుడు తన్ను తాను బయలుపరుచుకున్నాడు. ప్రవచన పురుషుడు క్రీస్తు ప్రభు, పరిశోధించుడి వేదముల నీలా గ్రంథముల నీలా. ప్రవచన పురుషుడు క్రీస్తు ప్రభు, సర్వ పాప పరిహారము కొరకై పరమాత్ముడు రుధిరముగా చూయని. నేను పాడే పాటలో మాటల మీద దృష్టి పెట్టండి, పాఠాన్ని కొట్టకండి, మాటల మీద దృష్టి పెట్టండి. ఏం చెబుతున్నాడు ఈ పాటలో, మాటలు ఏందనేది గుర్తుపెట్టండి. సర్వ పాప పరిహారము కొరకై పరమాత్ముడు రుధిరం అంటే రక్తం, పరమాత్ముడు రుధిరముగా చూయని ప్రవచించెను ధర బ్రాహ్మణ గ్రంథముల్. ప్రవచించెను ధర బ్రాహ్మణ గ్రంథముల్. క్రీస్తుకు పూర్వమే భరతఖండమున, క్రీస్తుకు పూర్వమే భరతఖండమున ప్రవచన పురుషుడు క్రీస్తు ప్రభు. పరిశోధించుడి వేదముల నీలా గ్రంథముల నీలా. ప్రవచన పురుషుడు ఎవరో క్రీస్తు ప్రభు. స్పెషల్ ఎఫెక్ట్ అని చెప్పనా? స్పెషల్ ఎఫెక్ట్ ఎప్పుడైతే అలా డిసైడ్ అయ్యాడో, ముందే డిసైడ్ అయ్యాడులే, ఇక ఆయన రాబోయే ముందుగా దాదాపు అన్ని మత విశ్వాసాలలో ఏదో ఒక రూపేణ తనను గూర్చిన ఇన్ఫర్మేషన్ ముందుగానే ఉండేటట్టు చేశాడు. అది రారాజు యొక్క గొప్పతనం. రారాజు వచ్చేటప్పుడు మరి అందరికీ ఇన్ఫర్మేషన్ ఉండాలిగా, సమాచారం ఉండాలి కదా. అందుకని మత సాహిత్యములన్నిట కూడా ఏదో ఒక దానిలో తనను గూర్చి ఉండేటట్టు దేవుడు జోక్యం చేసుకున్నాడు. అందుకే అన్నీ చదివి అందులో ఇది ఎట్లా ఉంది ఎట్లా ఉంది చూడండి అని స్క్రీన్ మీద కూడా వేసి మరీ చూపించి చెప్పాను నేను గతంలో, ఇప్పుడు కూడా చెప్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తెలుసా మీకు, ప్రపంచములో అత్యధికముగా ఇప్పుడు గుర్తింపబడిన మత విశ్వాసాలు 3 చెప్పవచ్చు. నంబర్ 1 క్రీస్తు మార్గం, నంబర్ 2 ఇస్లాం, నంబర్ 3 ప్రపంచ జనాభాలో అధిక జనాభా ఉన్న దేశము భారతదేశం. భారతదేశంలో అత్యధిక జనాభా హైందవులు. వారు విశ్వసించినటువంటి వేద సాహిత్యములో సైతం అనేక వచనాలలో ఆయనను గూర్చిన సత్యం స్పష్టపరచబడింది. అర్థమైందా? అయినా నేను నమ్మనంటే నాకు సంబంధం లేదు. నిద్రపోతున్నాడు లేపుతా, కానీ నిద్ర నటిస్తున్నాడు లేపాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకంటే లేపే కొద్ది ఇంకొంచెం కళ్ళు మూసి ఓవర్ యాక్షన్ చేస్తాడు. సావు అట్నే సావని వదిలేస్తాను నేను. సత్యం తెలుసుకోవాలని ఆసక్తి ఉంటే ఇదిగో తట్టి లేపుతున్నా, ఇదిగో చూడు, ఇదిగో ఈ మంత్రం ఏం చెప్పిందో చూడు, ఈ గ్రంథంలో ఈ సాహిత్యం ఏం చెప్తుందో చూడని చెప్తాను, చూపిస్తాను. నా అవగాహన నీకు చెప్తాను. దేవునికి మహిమ కలుగునుగాక.
ఇస్లాం సాహిత్యంలో కూడా యేసుక్రీస్తుని గురించి అనేక విధాలుగా వ్రాయబడి ఉంది. రుహుల్లా, అల్లాహ్ యొక్క ఆత్మ అని రాయబడి ఉంది. కలీం అల్లా, అల్లాహ్ యొక్క వాక్కు. అల్లాహ్ అంటే అరబీ భాషలో దేవుడు అని అర్థం. దేవుడు అని అర్థం, పేరు కాదండి, పేరుగా దేవుడు అంతే. అల్లాహ్ అంటే దేవుడు అని అర్థం. అందులో స్పష్టంగా చెప్పాడు అన్నమాట. ఈసా ఏ పాపము లేని పరిశుద్ధుడు, అలాగే పురుషుని ఎరుగని కన్యకు పుట్టినవాడు అని ఖురాన్లో కూడా ఉంది. అంతేకాదు ఆయన దేవుని యొక్క వాక్యం అని ఉంది. అంతేకాదు దేవుని ఆత్మ అని కూడా రాయబడింది. వీటన్నిటితో పాటు ఇంకొక మాట కూడా రాయబడింది, ఈసాలో ఏ పాపం లేదు. అండ్ ఆయన మట్టితో బొమ్మను చేసి ఆ బొమ్మలో ఊపిరి ఊది అది పోయేటట్టు చేశాడు. అంటే మట్టి బొమ్మను చేసి ఊపిరి ఊదింది ఎవరో మీకు తెలుసు, బైబిల్లో ఎవరండి? దేవుడు. మరి ఇప్పుడు ఆయన ఊపిరి ఊదాడంటే ఎవరైనా? మట్టి బొమ్మని పక్షి బొమ్మని చేసి ఊదేసి ఎగిరిపోయేటట్టు చేశాడంటే మట్టి బొమ్మని ప్రాణిగా చేశాడంటే ఆ శక్తి ఒక దేవుడికే ఉంది. ఓకే, ఇలా అనేక సాక్ష్యాలు యేసును గూర్చి ప్రజలందరికీ అందేటట్టు దేవుడు జోక్యం చేసుకున్నాడు. ఏది ముందుగా రాబోయేటప్పుడే చాలా చోట్ల ముందే రాయించాడు. ఇప్పుడు అవన్నీ మనం పరిశీలించినప్పుడు, ఇప్పుడు ఇందాక నేను పాట ఎత్తుకున్నా కదా, అందులో 5 రకాల మత విశ్వాసాలు ఆయన గురించి ఏం రాశారో చెప్పాడు. యూట్యూబ్లో అప్లోడ్ చేయబడి ఉంది. ఆ టైటిల్ కొడితే పాట వచ్చింది. అలాంటి పాటలు ఎవరికి ఇష్టం ఏమండి? అది కళ్యాణి రాగంలో ఉంటుంది అనుకుంటా కదా. నేను పాడంలే, టెన్షన్ పడవాకండి, ఎందుకంటే మళ్ళీ మందిని ప్రతిష్ఠ చేసుకోవాలి కదా. అందులో స్పష్టంగా చెప్తాడు, పారసీక మత గ్రంథకర్తయౌ జోరాస్టరు ప్రవచించెను నాడే, పరమాత్ముడు ధర అవతరించగనే చూతురతని నక్షత్రము మీరని. పారసీక మత గ్రంథం జెండ్ అవెస్తా, దాని గ్రంథకర్త జరాత్రష్ట మహాముని. ఆయన ప్రవచించాడు. ఏమని ప్రవచించాడంటే, పరమాత్ముడు భూమి మీద ఇంకా ఉద్భవించలేదు. ఆయన భూమి మీద కానీ ఉద్భవించినట్టయితే మీకు ఇదే సూచన, ఆకాశములో ఉన్న నక్షత్రములు కాక ఒక ప్రత్యేకమైన నక్షత్రం మీకు కనబడిద్ది అని చెప్పాడు ఆయన. ఇది పారసీక మత గ్రంథ రచయిత జొరాస్టర్ చెప్పినటువంటి సత్యం. ఇలాగా దాదాపు అన్ని మత గ్రంథాలలో ఆయనను గూర్చి ఉనికుండేటట్టు చేసి మనందరి పాప పరిహారార్థమై ప్రాయశ్చిత్తంగా బలై తిరిగి లేవటానికి వచ్చిన ఏకైక వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కడే. మిగిలిన వాళ్ళు చాలామంది ఉన్నప్పటికీ మరి వారందరూ ఎందుకని రక్షకులు కాదు, వారందరూ ఎందుకు సృష్టికర్త కాదు అంటే, వారెవరూ కూడా మన పాప పరిహారార్థమై ప్రాణపెట్టి తిరిగి లేచిన వారు కాదు గనుక. శుక్ల యజుర్వేద సంహిత మీరు చూడగలిగితే అందులో స్పష్టంగా చెప్పాడు. దేవతల సంఖ్య అందులో మాట్లాడాడు. 33,33,33,333 మంది దేవతలు. వీరందరూ అగ్నినే అర్చింతురు అని రాశాడు. ఇంతమంది కూడా అగ్ని అనే ఒక వ్యక్తిని ఆరాధిస్తున్నారు అని రాశాడు. ఈ అగ్ని ఊర్రా, ఇంతమంది కలిసి ఇతనికి సాగిల పట్టం ఏంది, ఇతన్ని ఆరాధించటం ఏందని ఈ అగ్నిని వెతికితే, ఈ అగ్ని ఎవరంటే అదే శుక్ల యజుర్వేద సంహితలో చెప్పాడు, అగ్ని పశువై ఉండెను, దేవతలు అగ్ని పశువుతో యజ్ఞము చేసిరి, అగ్ని భూలోకమును జయించినాడు అంటాడు. అంటే ఎవరి అగ్ని అంటే యజ్ఞమైన అగ్ని, ఆహుతించబడ్డ పరమాత్మట. ఆయన చనిపోయి తిరిగి లేచాడట, అధిపతి అయ్యాడట. మరి ఇవన్నీ ఎవరికి సంబంధించినవి మీరు చెప్పండి? ఎవరికి సంబంధించినాయి అంటే ఇప్పుడు దేవదూతలు మానవులు మొత్తం కలిసి ఎవరికి సాగిలపడాలి? ఎందుకు సాగిలపడాల్సి వచ్చిందంటే అందరి పాపాల కొరకు వెలజల్లించినాడు ఆ ఒక్కడే కాబట్టి. అందుకే యేసే నిజదేవుడు, యేసే నిజరక్షకుడు, యేసే సృష్టికర్త. యేసు తప్ప మరో రక్షకుడు లేడు. యేసునందే మనం నరకం తప్పించుకొని నిత్య జీవం చేరగలం, యేసునందే విశ్రాంతి పొందగలం, యేసునందే జీవిత విలువలు తెలుసుకోగలం, యేసునందే మనం క్రొత్త జీవిత అనుభవంలోకి రాగలం, యేసునందే మనం పరమాత్మను చేరగలం అనే సత్యాన్ని ఈరోజు గంటాపదంగా మరి జనం తిట్టుకున్నా, కొట్టుకున్నా, గింజుకున్నా, గిలగలాడినా ఈ సత్యం చెప్పక ఉండట్లేదు. అందరికీ ఈ సాక్ష్యం ఇస్తా తిరుగుతున్నారు. ఈరోజు స్వర్ణ కూడా ఈ సాక్ష్యం ఇచ్చారు. విన్నోళ్ళందరూ ధన్యులు, తిరస్కరించిన వాళ్ళు అన్యులు. ఇక వారి ప్రయాస, ఇక రేపు వారి తిప్పలు వాళ్ళే పడతారు. దేవునికి స్తోత్రం. నన్ను అయితే అడిగితే స్వర్ణలో చెప్పామంటాను అంటాడు. పోయా ప్రభా, మందిరం కూడా కట్టావు నాయన, చెప్పాను తండ్రి, స్తోత్రం నాయన. మండుటి ఎండలో ప్రభా మరి
మరి టెంట్ కింద నాయన మరి చాలామంది కూర్చున్నారు, మరి స్వర్ణంలో కూడా వచ్చి కూర్చున్నారు ప్రభా. చెప్పాను ప్రభా, మరి వాళ్ళకి చెప్పుకోలేదు ప్రభా, నా సంబంధం లేదు, నేనైతే సువార్త రిలీజ్ చేశాను ప్రభా అని చెబుతా. దేవునికి స్తోత్రం. పాపములో మునిగి తేలుతున్న మానవుడా, నీ పాపం వల్ల కలిగే శిక్షలు రెండు. ఒకటి బ్రతుకులో అశాంతి, చచ్చినాక నరకం. ఈ రెండింటి నుంచి నువ్వు బయటపడాలంటే లేదు నీకు వేరే మార్గం, ఏకైక మార్గం యేసే. యేసు రక్తములోనికి వచ్చి నీ పాపాలన్నీ కడిగేసుకొని, జన్మ కర్మ పాపాలు కడిగేసుకొని శుద్ధిపరచబడ్డావా, ఇదిగో బ్రతుకులో శాంతి పొందుతావు, మనశ్శాంతి పొందుతావు. అంతేకాదు మరణానంతరం నిత్య జీవానికి చేరతావు. ఏడిసావులే పో అంటే జడ్జిమెంట్లోకి వస్తావు. జడ్జిమెంట్లోకి వచ్చి తీర్పులో దోషిగా తేలి నరకానికి పోతావు. ఇక నాకు సంబంధం లేదు. ఓకేనా? క్లియర్గా చెప్పా. జన్మకర్మ పాపాలు కడిగేసుకొని నేను నూతన సృష్టి అవుతాను అనే ఆశ నీలో ఉంటే, ఇదిగో ఈరోజు నీ కోసమే వచ్చాను. ఇదిగో ఈ సువార్త విని మారు మనసు పొంది ఇకనైనా బాప్తిస్మం పొంది నీ పాపాలు కడిగేసుకొని క్రొత్త జన్మ అనుభవంలోనికి రా. తర్వాత చూద్దాంలే అంటే ఏమో ఈరోజు ఉండొచ్చు, ఓడొచ్చు, రేపు ఉండొచ్చు, ఓడొచ్చు. ఇదే రక్షణ దినం, నేడే అనుకూల సమయం. నీ ఒంటి మీద పాపాలు ఉన్నాయన్న సంగతి నీకు అర్థమైతే కడిగేసుకోవడానికి ఆలస్యం ఎందుకు? మారు మనసు పొంది సిద్ధపడు. ఈరోజే శుభ్రంగా బాప్తీసం పొంది, బట్టలు కూడా తెచ్చుకోవాల్సిన అవసరం లేదు, స్పేర్ బట్టలు. నేనైతే కట్టుబట్టలతో పోయి బాప్తీసం పొందా. మరి మా ఇంట్లో ఎవరు మారలా. నేను బాప్తీసం పొందుతానని నన్ను ఆపుతారు, చెడగొడతారు. అందుకని అలా ఉన్న బట్టల మీద పోయి బాప్తీసం పొందొచ్చు. జస్ట్ ఏప్రిల్ నెల ఎండాకాలం నీ బాప్తీసం పొందాను, ఒడ్డుకొచ్చాను, కాసేపు నిలబడ్డాను, ఆరిపోయినాయి, ఇంటికి పోయా. నా లైఫ్లో నేను తీసుకున్న ఆ నిర్ణయం నా జీవిత గతిని, గమ్యాన్ని మార్చి పడేసింది. నిజంగా మనశ్శాంతి అంటే ఏంటో, ఆనందం అంటే ఏంటో, దేవుడు అంటే ఏంటో, దేవుల్లో ఉన్న సంతోషం ఏంటో ఆ రోజు నుంచి ఈరోజు దాదాపు 23 సంవత్సరాలుగా ఈ లోకంలోనే పరలోక ఆనందాన్ని ప్రాక్టికల్గా రోజు అనుభవిస్తూనే ఉన్నా. ఈ ఆనందం నీకు కూడా కావాలా? నా ప్రభు నీ కోసం వచ్చి ప్రాణం పెట్టి తిరిగి లేచాడు. కేవలం విశ్వాసం ఉంచి యేసు ప్రభుని నా రక్షకునిగా అంగీకరిస్తున్నాను. ఆయన నా పాపముల కొరకు చనిపోయి తిరిగి లేచాడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన నేను కూడా బాప్తీసం ద్వారా చనిపోయి తిరిగి లెగుస్తాను. రెండవ రాకడలో నా యేసే రాబోతున్నాడు. తప్పకుండా నేను కూడా ఆయన ఎదుర్కొంటాను, ఆయన ఉండు చోట నేను కూడా ఉంటాను అని నువ్వు విశ్వసిస్తే మారు మనసు పొంది బాప్తీసం పొందొచ్చు. దేవునికి స్తోత్రం. ఇది ప్రేమపూర్వకమైన ఆహ్వానం. ఇక మందిరం విషయానికి వచ్చేటప్పటికి అతి పరిశుద్ధ స్థల ప్రవేశం లేదుగా. యాజకుడే సంవత్సరానికి ఒకసారి పోవాలంటే సామాన్యుడు ఎక్కడ పోతాడు? పోవటానికి లేదుగా. కాబట్టి మీరు గమనించినట్లయితే యేసయ్య సిలువలో ప్రాణం పెట్టినప్పుడు ఒక సంఘటన జరిగింది. ఎల్ల మానవుల పాప పరిహారార్థమై యేసు సిలువలో ప్రాణం పెట్టినప్పుడు దేవాలయపు తెర పైనుండి కిందికి నిలువునా చినిగిపోయింది. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఓ పాపైన మనుషుడా, ఇదిగో నా రక్తమును బట్టి ఇక నీవు సంతోషంగా నా తండ్రిని చేరవచ్చు. ఇక నా రక్తమును బట్టి నువ్వు సంతోషంగా పరలోక తండ్రిని, గొర్రెల రక్తం బర్రెల రక్తం కాదు, ఇదిగో నిర్దోషమైనది, నిష్కళంకమైనది, నిర్దోషమైనది, నిష్కళంకమైనది, మనుషులలో దూతలలో లేనే లేనిది, మనుషులతో దూతలతో కానే కాదిది. యేసు రక్తము పరిశుద్ధ రక్తము, యేసు రక్తము అది దైవ రక్తము, యేసు రక్తము పరిశుద్ధ రక్తము, యేసు రక్తము అది దైవ రక్తము, యేసు రక్తము అది దైవ రక్తము, యేసు రక్తము అది దైవ రక్తము, నిర్దోషమైనది. దేవునికి మహిమ. ఆ నిర్దోషమైన రక్తము నీ కొరకు నా కొరకు చిందింపబడినప్పుడు ఇక పరలోక తండ్రిని మనం సమీపించడానికి ఇక ఏ అడ్డుబండలు లేవు మనకి. దేవాలయపు తెర, ఆయనకి మనకు అడ్డుగా ఉన్న పాపపు తెర తొలగించబడింది. ఎవరి రక్త ప్రోక్షణ ద్వారా? పెద్దగా చెప్పండి. అదే యేసయ్య రక్తం చిందించకపోతే ఆ ప్రవేశం లేదు, ఆ తెర అంతే ఉండేది. ఆయన రక్తం చిందించి విశ్వసించిన వారందరి కొరకు ప్రాయశ్చిత్తం చేశాడు. అందరిని పిలుస్తున్నాడు, రండి సర్వ సమాజమా రండి, నా రక్తము మీ కొరకు చిందించాను రండి. ఎంతమందికైనా ఇది చాలిన రక్తం, అనంత ప్రాణశక్తి కలిగిన రక్తం, ఎల్ల మానవులకు సమాధానం చెప్పగల రక్తం. దేవునికి స్తోత్రం.
ఏ నరుని రక్తమైనా పాపములను కడుగగలదా? ఏ నరుని రక్తమైనా శాపములను పాపగలదా? పాపాలనే కడిగి శాపాలనే బాపి, పాపాలనే కడిగి శాపాలనే పాపి పరిశుద్ధపరచును నా యేసు రక్తము, పరిశుద్ధపరచును నా యేసు రక్తము, యేసు రక్తము, పరిశుద్ధ రక్తము, యేసు రక్తము, అది దైవ రక్తము. ఆమేన్. యేసు రక్తము, పరిశుద్ధ రక్తము, యేసు రక్తము, అది దైవ రక్తము. దేవునికి మహిమ. ఇప్పుడు ఆ రక్తమునందు కడగబడ్డారు గనుకనే, పరిశుద్ధపరచబడ్డారు గనుకనే మందిరం ఓపెన్ చేసి డైరెక్ట్గా బలిపీఠం దగ్గరికి పోతున్నాం. ఏ అడ్డు లేదు చూడండి మందిరంలో. ఇక్కడ ఆడోళ్ళు రాకూడదనేది లేదు, మగోళ్ళు రాకూడదనేది లేదు, పాపులు రాకూడదనేది లేదు. రండి 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 సర్వజనమా రండి, మీ కొరకే నా రక్తం చిందించాను. ఇక్కడ ఒకటే విషయం అండి, ఆకలి అవుతుందంటే అన్నం ప్లేట్లో పెడతా, కలిపి నోట్లో పెట్టమంటే మర్యాద కాదు. మర్యాద ఏంది? నా దగ్గర అన్నం ఉందని చెబుతా, నువ్వేం చేయాలి? ఫస్ట్ నా దగ్గరకు రావాలి. రెండోది ఏం చేయాలి? ప్లేట్లో పెడితే మర్యాదగా స్వీకరించాలి. అంతేగాని నేను రాను కానీ నువ్వేరా, నేను కలిపి తిన్నాను కానీ నువ్వే నోట్లో పెట్టా అంటే కుదరదు. కొంతమంది మనుషులు వ్యవహారం అంతే ఉంటుంది. అయ్యా నన్ను ఇక ఆ దేవుడే రక్షించాలా? అయ్యా రక్షించడానికి వచ్చాడు, మారు మనసు ఉంది బాబు, నేను పొందను, ఆయనే లాగాలన్నాను. ఎట్లా కుదిరిద్ది బాబా? రావాలి నాయన, నీ పాపం ఒప్పుకోవాలి నాయన, ఆ పాత జీవితం సమాధి చేయబడాలి నాయన, క్రీస్తునందు క్రొత్త జన్మ ఎత్తాలి నాయన, నూతన సృష్టివి కావాలి నాయన, పాపాలన్నీ కడగబడాలి నాయన. ఎలాగైనా సావచ్చు కానీ పాపిగా మాత్రం సావకూడదు నాయన. పాపిగా తెస్తే పాతాళం ఉంది నాయన. ఏడిసేవలే పో అన్నోడల్లా ఎడుతాడు నాయన, రేపాడ అగ్ని ఆరదు నాయన. నరకమనగ పూదోట కాదది అగ్నిగుండమండి, నరకమనగ పూదోట కాదది అగ్నిగుండమండి. అగ్ని ఆరదు కాలెడి వారికి చావు రాదు సున్ని, విడుదల పొందలేదు సున్ని. అగ్ని ఆరదు కాలెడి వారికి చావు రాదు సున్ని, విడుదల పొందలేదు సున్ని. ఓ వినుము సోదర పరమ గురుని బోధ, నమ్మిన తొలగు నరక బాధ. దేవునికి స్తోత్రం. నాకు ఆ రక్షణ కావాలి, నాకు ఆ రక్షకుడు కావాలి, రెండవ రాకడలో రాబోతున్న యేసయ్య రాకడలో నేను కూడా ఎత్తబడాలి అంటావా? మర్యాదగా మారు మనసు పొంది ఆ పాత జీవితాన్ని వదిలేసి ఆ చేసిన పాపాలు విసర్జించి అవన్నీ కడగబడి నిమిత్తం బాప్తిస్మం పొందు, పరిశుద్ధపరచబడు. ఆ బాప్తిస్మం పొందావా? సచ్చిందాక యేసయ్యను వదిలిపెట్టవాకు. ప్రాణమైన వదిలి కానీ ప్రభువుని మాత్రం వదిలేవా? అయిపోయింది, రక్షణ పోయినట్టే. సికింద్రాబాద్ పోవాలి, సత్తెనపల్లిలో రైలు ఎక్కాం, రైల్లో ఉన్నంత వరకు సికింద్రాబాద్ గ్యారంటీ. నల్గొండలో దిగావా? మిర్యాలగూడలో దిగావా? పిడిరాళ్ళలో దిగావా? ఎక్కడ దిగినా సరే రైలు పోయితే నువ్వు ఎడే. సచ్చిందాక మాత్రం యేసయ్యను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఎవడేమన్నా అనుకోని ఊపిరన్న వదులుతాగా నా యేసయ్యను మాత్రం వదిలే ప్రసక్తే లేదని ఫిక్స్ అయిపోయి. ఏం చేశాడమ్మా? నీకు ప్రాణం పెట్టాడమ్మా. నాకు ఇంకేం చేయాలి? పో అమ్మా. ప్రాణం పెట్టాడా? అప్పులు తీరినాయా? ప్రాణం పెట్టినోడు అప్పులు కూడా తీరుతాడు, పోవమ్మా. రోగం తగ్గిందా? ప్రాణం పెట్టినోడు రోగం తగ్గిస్తాడు, సచ్చినా తిరిగి లేపుతాడు, పోవమ్మా. నీ పిల్లలకు ఉద్యోగాలు వచ్చినాయా? ప్రాణం నా కోసం చచ్చిపోయినోడు ప్రాణమే పెట్టినోడు ఉద్యోగాలు ఇడంటమా, పోవమ్మా. దేవునికి స్తోత్రం. ఇవాళ కాదు రేపు కాదు ఇంకా నా నెలగాని తలుపు నాకు తెలిసిన దేవుడు. అరే ఆయన ఎరగన అన్యులుగా ఎన్ని సాయాలు చేస్తున్నప్పుడు ఆయన ఎరిగి ఆయన రక్తంలో కడగబడి ఆయన బిడ్డనైనా నాకు చేయడా అను. అంతేగాని అంతేనంటావు వదిన, ఏంది వదిన చర్చికి పోతున్నా కూడా ఏం సాయం కావట్లా, ఏం జరగట్లా, నరాలు వీక్నెస్ మాటలు మాట్లాడొద్దు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఏం మాట్లాడాలి? నా కోసం చచ్చి తిరిగి లేచిన వాడు, నా కోసం ప్రాణమే పెట్టినవాడు, ఇన్ని చేసిన వాడు, నా కోసం సమస్తము చేయుటకు శక్తి గలవాడు. చెయ్యకపోయినా పర్వాలా అంటే పర్వాలా అంటే చేయడని కాదు,
నీ మెంటాలిటీ ఎలా ఉండాలంటే చెయ్యిపోయినా పర్వాలా, నేను మాత్రం ఆయన వదలను. ఏం లేదు, ఏ చిన్న సమస్య వచ్చినా సరే ముందు ఈ పక్క వాళ్ళు వస్తారు, ఏం చేశాడు ఏసిబాబు అనుకుంటూ వస్తారు. ముందుంటారు అనమాట. ఈ మనకు వీక్నెస్ తెప్పేయడానికి మాటలు మాట్లాడాడు. వాళ్ళకి చెప్పాలి ఏం చేయాలి. ప్రాణం పెట్టాడు పిచ్చిదాన నా కోసం, చచ్చిపోయి తిరిగి లేచాడు. ఎవరు తెచ్చారు నా కోసం? నా కోసం చనిపోయి తిరిగి లేచిన నా ప్రేమికుడు, నా ప్రియుడు, నా రక్షకుడు, నా రాజు, నా యేసయ్య. నాకేం చేసినా చెప్పాను నా దేవుడు ఆయనే, నా రక్షకుడు ఆయన, నా ప్రభు ఆయన. నేను వదలను ఆయన. ఎన్ని అవమానాలైనా, ఎవరు ఎన్ని ఎగతాళిలు చేసుకున్న, అన్ని మాటలు పడతాగా నా ప్రభుని మాత్రం వదిలే ప్రసక్తి లేదా అని కూర్చోవాలి గట్టిగా. దానికి బహుమానం ఉంది అక్కడ. అసలు నీ రంగు తెలుద్దామని కూడా కొంతమందిని పంపిస్తాడు నీ దగ్గరికి, సోదరుళ్ళని. ఈ సోది మాటలు మాట్లాడే వాళ్ళని కొంతమందిని రానిస్తాడు నీ దగ్గరికి. వాళ్ళు వచ్చి పనికి మళ్ళీ మాటలన్నీ మాట్లాడతారు. అసలు మనం ఏంది, మన కులం ఏంది, మనం ఇంత మాంసం తింటున్నాం, ఎముకలు మెళ్ళ వేసుకుంటావా, ఏందమ్మా నువ్వు చేసే పని, అబ్బే అసలు చండాలంగా చీసా అనుకుంటూ వస్తుంటారు సోదరుళ్ళు. ఏందిరా అబ్బాయి నువ్వు చేసే మనం ఏంది, అసలు మనం అంతా ఇంత ఏందిరా నీ పనులన్నీ, పోతే ఏదో పూట పోవాలా, అంత సందా వేయాలా, రావాలా, పోయేందిరా వాళ్ళల్లో కూర్చుంటున్నావు, ఏందిరా ఏళ్లలో కూర్చోడు. ఇట్లాంటి సోది మాటలు మాట్లాడే వాళ్ళు అందరూ వస్తారు. అసలు నువ్వేం మాట్లాడతావో చూస్తుంటాడు ఆయన. అసలు ఇప్పుడు నీ డైలాగ్ ఏందో చూస్తుంటాడు ఆయన. అప్పుడు నీ డైలాగ్ నిజమే, నేను కూడా అదే అనుకుంటున్నా అన్నాం అనుకో, వీడు సోదివాడు అని వదిలేస్తాడు, పక్కన పెడతాడు. ఈ సోది మోహన్ దాన్ని పక్కన పెడతాడు. వాళ్ళేంది వీళ్ళేంది కాదురా, మన కులం మన వ్యాపారం వేరుగా. ఎవడురా కులం? మరి బ్లడ్ బ్యాంక్కి పోయినప్పుడు కులం చెప్పేందిరా, అది గట్టి మాట్లాడతావు, నీతో మాట్లాడుతూ వచ్చిన చిక్కింతే. కులం లేదు తొక్కలేదు పోరరే, ఆత్మరక్షణ రా, ముందు నిత్య జీవం చేరాలరా, నిత్య జీవం చేరాలి. ఎన్నాళ్ళు ఉంటారా ఈ లోకంలో? సాగుకు తయారై కూడా సిగ్గు లేకుండా ఇంకా అంత కులం ఇంత కులం మాట ఎచ్చులు పడుతున్నా. బందల గడ్డకు పోతుందా, ఎవడిది ఏం కులం చూపించరా, బూడిద చూపించరు ఎవడిది ఏం కులమో, శ్మశానంలో పురిలో ఉన్నాయి చూపించరు ఎవడిది ఏం కులమో, ఎవడిని వదులు రాసిందిరా ఈ కులం. ఎందుకురా అబద్ధాన్ని నమ్ముకుంటున్నావు? రారా నువ్వు కూడా అని పిలు, ఇంక మళ్ళీ వాడిని కనపడితే అడుగు. వాడి దగ్గరికి పోతే మనల్ని రమ్మంటున్నాడు వాడు. ఆ అమ్మాయి దగ్గరికి పోతే అసలు ఆ అమ్మాయి మనం చెప్పేది ఏమి ఉందమ్మా, మనల్ని రమ్మంటదే. ఆ దెబ్బకు తెలిసి నేను పోవట్లే, లేకపోతే ఆ అమ్మాయి మాటలకి నేను పోయేటట్టున్నా. అది కోటింగ్ అట్టుండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. కోటింగ్ పడితే అట్టుండాలి తెలుసా? వాళ్ళు నిన్ను మార్చం కాదు, నీ దెబ్బ గందరగోళం అయిపోయి వాళ్ళు రావాలి లైన్లోకి. లేకపోతే ఆ బజార్లోనే కనపడకూడదు. నువ్వు కనపడితే టప్పిమని ఇంకొక ఇంటికి పోవాలి. దేవునికి స్తోత్రం. అట్లా తయారు కావాలి. ఏమంటావు? ఇప్పుడు అలాంటి పరిశుద్ధులందరూ కలిసి ఆరాధించుకోవడానికి దేవుడు తన మందిరాన్ని నిర్మించాడు. ఆయన రక్తంలో కడగబడి ఆయన పరిశుద్ధాలయములో ప్రవేశించినటువంటి వారందరికీ ఏమి ఇస్తానన్నాడు? నా మందిరములో వారిని ఆనందింపజేస్తా అన్నాడు. దేవునికి స్తోత్రం. ఇక మందిరంలో ఏమేమి దొరికింది అన్నది అదొక అంశం. అది మొదలు పెట్టానంటే 4 ఖాయం. కాబట్టి ఇక ముగిస్తున్నాను. దేవుని చిత్తం అయితే ఈసారి ఎప్పుడన్నా చెబుతాను. మెట్టుకు మీరు మాత్రం ఇంటికి పోయినాక మందిరంలో ఏమేమి దొరుకుతాయి అనే అంశం మీద చదువుకోండి. మీరు తెలివైన వాళ్ళే ఏంటి, తప్పకుండా మీకు విషయాలు అర్థమవుతాయి. ఇక క్లైమాక్స్కి వచ్చాం, ఫైనల్కి వచ్చాం. ఉన్నోళ్ళని అడుగుతున్నా, నేను ఇంకా బాప్తిస్మం పొందలేదన్నా అన్నోళ్ళు చేతులు ఎత్తండి. నేను ఇంకా పొందలేదన్నా అన్నోళ్ళు చేతులు ఎత్తండి. పొందలేదా? బాప్తిస్మం పొందలేదా? అన్న నేను పొందలేదన్నా, నా తండ్రి చిత్తమై శాలేమన్నా ఈరోజు నువ్వు ఇస్తే స్పేర్ బట్టలు లేకపోయినా నేను తీసుకుంటాను అన్న. నాకు బాప్తిజం ఇస్తే నేను తీసుకుంటానన్నా. నాకు యేసయ్య కావాలన్నా, నేను నిత్య జీవానికి పోవాలన్నా, నాకు ప్రభువే కావాలన్నోళ్ళు ఎవరైనా ఉంటే మీ చెయ్యొద్దండి. అదా లేరా తల్లి, ఎవరైతే సిద్ధపడ్డారో నేను తీసుకుంటానన్నా బాప్తిజం అన్నోళ్ళు ముందుకు రా తల్లి. సిద్ధపడ్డోళ్ళు రండి అన్న, ముందుకు రండి. ఎవరికి కావాలో రక్షణ, నా రక్షకుడైన యేసయ్య ఎవరికి కావాలో రండి. నాకు ఈ మ్యాటర్ అర్థమైన తర్వాత అస్సలు ఆగలా నేను. ఎడో రక్షణ కావాలనుకున్న వాళ్ళకి ఇదే సమయం. నాడు స్త్రీలు పక్కన నిలబడండి, పురుషులు అక్కడ ఉండండి అన్నాను. అక్కడ నిలబడినా అన్నాను. రండి, ఇంకెవరు రావాలనుకుంటున్నారు? రక్షణ పొందినటువంటి వాళ్ళు, నాకు బాప్తిస్మం కావాలి, నేను నిత్య జీవానికి చేరాలన్నాడు. సిగ్గుపట్టానికి పెళ్లి చూపులు కాదు, ఆత్మరక్షణ. లేకపోతే పోతావు పాతాళానికి. తొందరగా రా. సిద్ధపడ్డోళ్ళు రావాలి స్పీడ్గా.